వెల్ యూ కెన్ సే దిస్ గాట్ రేజ్ బైట్ అనే కాదు, నార్మల్గానే కొన్నిసార్లు అలా 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 వస్తుంది, అలా ఒకసారిగా కోపం అన్నీ వస్తాయి కదా, అలా ఛత్రపతి మూమెంట్ వచ్చింది. ఇంకెన్నేళ్ళు అంటే అలా వచ్చింది. సో నాకేమనిపించిందంటే సో ఎక్స్క్యూజ్ మై అపీరియన్స్, నేను సాయం చేసి 2 రోజులు అయింది. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఇఫ్ ఐ సీ మై లైఫ్, నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అంత దరిద్రాలే. ఐ మీన్ కొన్ని నా చేతిలో లేనివి చాలా, కానీ నా చేతిలో ఉండేవి అయితే చాలా ఉన్నాయి. యాక్నే స్కార్స్ రా, నా చేతిలో ఉండేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి నేను పీకింది ఏం లేదురా, స్క్రోల్ చేసుకుంటూనే కూర్చున్నాను, టీచర్ని బాగా ఎగ్గొట్టుకుంటూ తీసుకుంటూ. ఈరోజు కాలేజ్ పోవాలి, రాలేదు, ఇగ్నోర్ చేసేవాళ్ళు మెసేజ్ని. ఇంకేం చేస్తారు, రేపు పోవాలి, మళ్ళీ రేపు పోవాలంటే నిన్న ఏదో చేసేవో చూసి చెప్పుకోవాలి. ఐఎమ్ వేస్టింగ్ మై లైఫ్ లైక్ ఐ హ్యావ్ టు మనకి. నేను ఏం చెప్తున్నానంటే, నాకు నేనేం చేయలేకపోతున్నాను రా రే, ఐ జస్ట్ కుడెంట్ డూ ఎనీథింగ్. నా వల్ల ఏం కావట్లేదు. అది ఏంది నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఫోన్ కొనకన్నా ముందు నుంచి, అంటే దానికన్నా ముందు నేను పర్చేసింది ఏం లేదు, కానీ ఈ ఫోన్ కొనిన తర్వాత ఇంకా అయిపోయింది అంతే. ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా నాకు అర్థం. కాసేపు చూసిన తర్వాత మనకి కలిసిన సినిమా అయినా చూస్తాం ల్యాప్టాప్లో. ఈ ఫోన్లో సినిమా కూడా చూడబోద్ది, చిన్న స్క్రీన్ ఏం చూస్తాం, ఒకేసారి ల్యాప్టాప్ కొని చూద్దాం అనిపిస్తుంది. అలా ఇది ఎత్తుకుంటే పట్ట 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 పోతానే ఉంటుంది ఇది ఫోన్. మాత్రం నాకు అవ్వనే అవ్వట్లేదు దీంతో, ఏంది అవ్వరము. అదే నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, డూమ్ స్క్రోలింగ్. అదేదో పనిలా చేస్తున్నాను. పొద్దున్న లేస్తే ఎత్తుకొని 5-6 గంటలు రప్ప 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 లేపేస్తాను. కొత్తగా లాక్లు కూడా పెట్టుకున్నాను. ఆ లాక్లు మళ్ళీ స్నూజ్లో 5 minutes కొడతాను. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చాను దానికి ఇది నీకు కావాలంటే పుషప్స్ అయినా సెటప్స్ అయినా అవన్నీ చేయాలి, చేస్తే అప్పుడు వస్తుందంట. దానికి ఏమంటారు, చేస్తే అప్పుడు వస్తుంది దానికి. సో ఎన్ని పుషప్స్ చేస్తే అన్ని నిమిషాలు ఎక్స్ట్రా అట్లా నా పుషప్స్ చేసి మళ్ళీ చూస్తున్నాను. రే ఏంట్రా ఇది నాకు చాలా చిరాకు వేస్తుంది. ఈ సినిమాలో టీనేజర్స్ని చూస్తే ఫుల్ చెప్పినాం కదా, కోపం వస్తుంది నాకు. ఏంట్రా బతుకు, ఏం చేయలేకపోతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డబ్బులు లేవు, సెకండ్ ఆఫ్ ఆల్ నాదే తప్ప అంతా. బికాస్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మనం ఎత్తుక్కొని చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు నేను హస్టిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దాని బట్టి టీన్ స్పిరిట్ అంటారు, ఏమంటారు, ప్రాక్టికాలిటీని పట్టించుకొని టీన్ స్పిరిట్ అనుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు, లైక్ దట్స్ ఎ థింగ్. లైక్ ఎన్ని సినిమాలు ఉంటాయి నాకు గుర్తు రావట్లేదు, కానీ ఎత్తుకుంటూ వస్తుంది. బట్ జస్ట్ వాంట్ ట్రైన్ టు సే, ఇప్పుడు నీకు నువ్వు చేసుకోవాలనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. యూ వాంట్ హసిల్ సంథింగ్, యూ కెన్ డూ ఇట్. లైక్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై ఓన్ లైఫ్. ఐ పర్సనలీ నాకు బాగా తెలిసిన వాళ్ళు, నాకు ఇంకా జూనియర్స్, వాళ్ళు నాకు నిజంగా తెలుసు, వాళ్ళు కూర్చొని ఎత్తుకొని చేస్తారు. నేనే ఎర్రపోగలా ఏం చేసుకోకుండా కూర్చోన్నా. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ మ్యాన్. ఏంట్రా ఈ పల్లెట్టున్నాయి చూసారా, డబుల్ చిన్ వేసుకొని, ట్యాన్ వేసుకొని, యాక్నీ స్కార్స్తో పందిలా ఉన్నా. పంది అయినా క్యూట్గా ఉంటుంది కొన్నిసార్లు. నేను బురదలో నుంచి తొలగాలని పందిలా ఉన్నా. ఈ బొచ్చు అంతా రాలిపోతుంది. చూడు ఏమన్నా ఇంకా 5 ఏళ్ళు పోయిందా, పోయిందా, ఇంకంతే. మా బాబుకి బట్టతలకి వెళ్ళేది కానీ మా మామకు ఉందిరా, ఎక్కడ వచ్చిందో అని బాధ. మా మామ పొట్టోదు, నేను పొట్టని చెప్పేసి వచ్చా. మా బాబు 1970s స్టాండర్డ్కి ఒక పర్లేదు బాగానే ఉంటాడు, 5'5" ఉంటాడు. 1970s 5'5" అంటే ఒక ఇప్పుడు 5'8" వేసుకోవచ్చు ఏమో. మా మామ మా మమ్మీ ఇలా కొట్టేశారు. షిట్.
మళ్ళీ మా మామకి బట్ట తలకాయ ఉంది, నాకు ఏడ వచ్చి చిద్దాను పది, నాకు ఊడిపోతుంది. 18 years వచ్చిందో లేదు, చూడు 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 రప 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 లేసిపోతుంది. అది రోజు ఈ ఉంటుంది చూడు, రోల్గా ఉండే కోంబ ఎత్తుకుంటే దూకుంటే చేతులు పెడితే అయ్యా ఏంటయ్యా ఇది బట్ట. ఫస్ట్ ఇంకా ఈ మధ్య డైట్ సరిగ్గా దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇది డైట్ వల్ల వచ్చిందా లేకపోతే మొత్తానికి ఇంకా మైనాక్సిల్ నమ్ముకొని కూర్చోవాలా అనేసి. సో ర్యాంట్ చేయాలంటే చాలా ర్యాంట్ చేయాలి భయ్యా. సో ఏట్రా లైక్ నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నన్నే తిట్టుకోవాలి. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఫోన్ పోతాం, పొద్దున్న లేస్తా, పొద్దున్న మధ్యాహ్నం లేస్తా, 11 లేస్తా, సర్లే లేస్తాను, వచ్చి మళ్ళీ చేసుకోవాలి కదా చేసుకోవట్లేదు. ఎత్తుకుంటానయ్యా పోతానే ఉంటుంది. సరే ఒకసారి కొట్టేసుకొని చేసుకుందాం అనుకుంటా, ఒకసారి కొట్టుకుంటా, అయ్యో సరే మళ్ళీ బాత్రూమ్కి వెళ్తారా, మళ్ళీ అక్కడ ఇంకోసారి కొట్టుకుంటా మళ్ళీ వచ్చి మళ్ళీ విడిపోయిన పడుకొని ఒక 10 minutes నాప్ వేసామంటే బ్రెయిన్ అంతా న్యూరో ట్రాన్స్మిటర్ సెంటర్ రీసెట్ అయిపోతాయంటే పడుకునే ముందు కొట్టుకోవాలని చెప్పి ఇంకోసారి కొట్టుకున్న తర్వాత మళ్ళీ లేస్తా ఇంకా మళ్ళీ కొట్టుకున్న తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకా బాగా ఇంక ఏం చేయాలి అర్థం మళ్ళీ కొట్టుకుంటా. ఏం చేయాలో తెలియకపోతే కొట్టుకుంటాను రా నేను. ఏంట్రా ఇది ఇది ఆనందపడే విషయమా లేకపోతే సిగ్గుపడే విషయం అర్థం కావట్లేదురా. బాడీ నాట్ హెల్దీ, ఆబ్వియస్లీ హెల్దీగా ఉండే ఫేస్ ఇలా ఉండదు. సరిగ్గా 3-4 సరిగ్గా లాస్ట్ ఇయర్ ఏ టైంకి అలా కొంచెం మంచిగా హెల్దీగా ఉండేమంటారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైంకి మా స్కూల్కి వెళ్తే అందరితో మంచిగా మాట్లాడారంటారు అమ్మాయిలతో. అందరూ వచ్చేసి అరే అన్నా నువ్వు ఇలా మారిపోయావు, ఎలా షిఫ్ట్ అయిపోయావు అంటే నేను మురిసిపోయా అంటారు. సరిగ్గా 1 year, అది ఆగస్ట్ 18 సెప్టెంబర్ వచ్చింది. ఫుల్ పెరిగిపోయా, బాడీ ఫ్యాటు ఎక్కువైపోయింది. మొన్నే BMI చెక్ చేసుకున్నాను, 65 kgs ఉండాల్సింది 85 kgs, 20 kgs తగ్గాలి. 20 kgs అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? ఒక బియ్యం మూట అంత ఫ్యాట్ వేసుకొని తిరుగుతుంటే ఎలా ఆరోగ్యంగా ఉంటాను నేను? ఐఎమ్ ఆస్కింగ్ యూ యువర్ ఆనర్. సాడ్ బ్రో, రియలీ సాడ్. ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను లేదా నాకు తెలీదు, ఎవరికి తెలుసు. అప్లోడ్ చేస్తే కొంచెం ఉంటుంది, లేకపోతే మళ్ళీ డిలీట్ చేసుకోవడం దిగుతాను. బట్ నాకు కోపం వస్తుంది, ఆగ్రహాన్ని ఏం చేయాలో తెలియట్లేదు రా. మై బ్రెయిన్ ఈజ్ సో ఫ్రైడ్ రా. రేపు కాలేజ్కి వెళ్ళాలి, 2 రోజులు ఏం పీకవరా అని అడుగుతారు. సారీ మేడం ఏమి పీకలేకపోయాను మేడం అంటాను. నవ్వాలంటే సిరాకేస్తుందిరా నాకు. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఓ అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా. మనం దీన్ని యూట్యూబ్ షార్ట్లో ఎందుకు అప్లోడ్ చేయకూడదు? నేను దీన్ని రీచ్ కోసం చేయట్లేదు, ఏమంటారు కదా అంటారు కదా, డిజిటల్ డైరీ. చూద్దాం, రోజుకి ఒకటి అప్లోడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు. చేస్తా, నా తడాకా చూపిస్తా. నేను ఈ ఛాలెంజ్లు పెట్టడం నా వల్ల కావట్లేదు, నాతో నవ్వట్లేదు, ఏమన్నా అనుకోండి మీరు. నేను ఇంకటి నుంచి చేస్తానని చెప్తాను, అది అవ్వదు అంతే. ఇంకే అట్లా ఉంటుంది. నాకు ఫుల్ అది అయ్యే పనిలా లేదు. ఓ పని చేస్తాను, రోజు ఏదో వీడియో రికార్డ్ చేసుకుంటాను. ఎట్లో పని మడ్డ లేదు నాకు. వాడు రూమ్మేట్ గారు దెంగేస్తాడు ఆఫీస్కి, వాడికి పని మడ్డ ఉంది కదా, మనకి లేదు కదా, వాడు దెంగేస్తాడు. మనము ఇక్కడుండి రోజు కూడా రికార్డ్ చేసుకున్నాం. ఏదన్నా ప్రొడక్ట్ చేయాలని అవసరం లేదు, ఊరికే మీకు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ దెన్ థ్యాంక్స్ అ లాట్. ఇఫ్ ఐ వాజ్ ఎ పర్సన్, నేను కానీ స్క్రోల్ చేస్తుంటే నాలుగు తగిలి ఎర్రపోకి ఏం చేసేది నింగేస్తాను నేను. ఒకవేళ మీరు చూస్తున్నానంటే థ్యాంక్స్ మచా, థ్యాంక్స్ అలాట్. సో నాకు ఈ ఐడియా ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. నేను
పెడతా, యూట్యూబ్ ఛానల్ పెడతా. మిస్టర్ బీస్ట్ అయిపోలేను నేను. నా ఆబ్జెక్ట్, నా అది కూడా అది కాదు. ఐ డోంట్ వాంట్ టు బీ మిస్టర్ బీస్ట్. నాకు అటెన్షన్ కావాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే మా బాబు నాకేం అటెన్షన్ ఇవ్వలేదు. నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు చెప్పు. నువ్వే అబ్బాయా. ఇప్పుడు చిన్న పిల్లవాడికి వాడికి అటెన్షన్ ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి, వాడికి కొంచెం ఏమంటారు ఆప్యాయత, అనురాగాలు అన్నీ కలిసి ఇవ్వాలి. మా బాబు ఇచ్చాడు, బ్యాంబూ కర్రతో దెబ్బలు ఇచ్చాడు, బయటికి దెంగామన్నాడు. ఎప్పుడు సెకండ్ క్లాస్లో దెంగామన్నాడు మా బాబు. అది తెలుసా మీకు విషయం? సెకండ్ క్లాస్లో నేను కొలతలు చెప్పలేదు అనేసి బయటికి పోరా పూక అన్నాడు. సర్లే, మా బాబు గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో రోజు కూడా అప్లోడ్ చేస్తా. కనీసం ఆ సిగ్గుతో అయినా ఈరోజు ఏం చేయలేదని అన్న సిగ్గుతో అయినా చేస్తా. నేను దేవుడిని నమ్మను, కానీ ఒకవేళ దేవుడు ఉంటే మాత్రం నన్ను కరుణించాలని కోరుకుంటున్నా. దేవుడు ఉండకూడదని కూడా కోరుకుంటున్నాను. దేవుడు ఉంటే ఇంత ఎరుపుకి దేవుడు నాకు వద్దని కోరుకుంటాను నేను. మళ్ళీ మాట్లాడుతున్నాను ఎన్ని టాపిక్ అన్నీ రాసుకొని ఒకరు కూర్చొని మాట్లాడుతాను నేను. స్టైల్ సికందర్. సరే, ఓకే. ఐఎమ్ నాట్ టు ట్రై టు మేక్ ఇట్. నిన్న ఇంగ్లీష్ మనకు వచ్చాదు, కానీ మాట్లాడే కమ్యూనికేషన్ పెంచుకోవాలి. బట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఎనీ ఫిల్లర్ లెన్స్ రైట్ నౌ. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో గైస్ దట్ నాకు యూట్యూబ్ నాకు దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. నాకు ఏమీ తెలీదు. ఊరికే పెట్టుకుంటూ పోదాం. అసలు 2000s ఇంటర్నెట్ని రీక్రియేట్ చేద్దాం. 2000లో ఎవరైనా వీడియోలు ఎడిట్ చేసి సర్వర్ పెడతారా? ఇలాగే మాట్లాడుకొని పెడతారా? దీనివల్ల క్వాలిటీ తగ్గించి పెట్టామంటారా? వద్దులే. సో ఒకే రోజు 2 షర్ట్లు వేసుకున్నా కూడా దయంగాను కామెంట్స్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే. లేకపోతే స్నానం చేయడం మానేస్తాను నేను. రోజు 2-3 రోజులు ఒకే షర్ట్ వేసుకుని తీయేస్తాను నేను. నన్ను పడ చెమట పడ్డానికి. బాయ్.